మూడవ రాశి అయినటువంటి మిథున రాశికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి వాయుతత్వ రాశి. ఇది ద్విస్వభావ రాశి. అంటే ఇక్కడ ప్రతి రాశి కూడా 30 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 30 డిగ్రీలు 15 డిగ్రీలు వచ్చేసి వృషభ రాశి తత్వము, 15 నుంచి 30 డిగ్రీల వరకు కర్కాటక రాశి తత్వం ఉంటుంది. దీనివలన వీళ్ళకి అన్నీ కూడా ఉభయ రకమైన ఆలోచనలు అంటారు. అంటే 2 రకాల ఆలోచనలు చేస్తారు మిథున రాశి వాళ్ళు. అయితే ఇది కాకపోతే అది అటు గోడ మీద పిల్లిలాగా ఉంటారు వీళ్ళు. ఈ మిథున రాశి తత్వం ప్రతి విషయంలో కూడా 2 రకాల ఆలోచనలు పెట్టుకుంటారు. మేషరాశి వాళ్ళేమో అనుకున్నది చేసి వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళేమో గట్టి నిర్ణయం తీసుకుని అందులో స్థిరపడిపోతారు. మిథున రాశి వాళ్ళకి తత్వం ఉంటుంది. ఇందులో మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, అట్లాగే పునర్వసు 1, 2, 3 పాదములు వస్తాయి. ఈ రాశిలో మృగశిర నక్షత్రం వారికి కా, కి అనే అక్షరాలు వస్తాయి. కు, ఖం, కా, జ్ఞ అనే అక్షరాలు వస్తాయి. అట్లాగే పునర్వసు వారికి కే, కో, హ అనే అక్షరాలు వస్తాయి. ఆదాయం 14, వ్యయం వచ్చేసి 2, రాజపూజ్యం 4, అవమానించేవారు 3. ఈ రాశి వారికి గురువు మే 14 వరకు కూడా వ్యయస్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తూ మే 14 తర్వాత జన్మరాశిలో, అక్కడి నుండి అక్టోబర్ 18 వరకు జన్మరాశిలో సంచరిస్తూ తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉండి మరలా వక్రగతిలో మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు బృహస్పతి. ఇక శని సంగతి చూసినట్లయితే శనీశ్వరుల వారు ఈ రాశికి దశమస్థానమైనటువంటి శని దశమస్థానమైనటువంటి మీనరాశిలోకి ఉగాది రోజే ప్రవేశం చేస్తూ ఉన్నాడు. రాహుకేతువుల విషయం ఆలోచించినట్లయితే రాహు దశమలమైనటువంటి మీనరాశిలో మే 18 వరకు, ఆ తర్వాత భాగ్యరాశి అయినటువంటి కుంభరాశిలో ప్రవేశం చేస్తున్నాడు. అట్లాగే మిథున రాశికి చతుర్థ రాశి అయినటువంటి కన్యారాశిలో ప్రస్తుతం కేతు సంచారం చేస్తూ మే 18 తర్వాత తృతీయ స్థానమైనటువంటి సింహరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా మనం ఆలోచించినట్లయితే జన్మరాశిలో గురువు కనుక వచ్చినట్లయితే కొంత జన్మతో దేహనాశాయ అన్నప్పటికీ కూడా ముఖవర్చస్సు పెరుగుతుంది. అంటే రాశిలో బృహస్పతి గురువుగారే వచ్చి సంచారం చేస్తూ ఉన్నప్పుడు వీరికి తెలియకుండానే వీరి మనసులో ఒక అంతకుముందు దాకా ఉన్నటువంటి ఆందోళన పోయి చక్కటి వర్చస్సు పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జన్మతో దేహనాశాయ అనుకున్నాం కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. గత సంవత్సరం కంటే కూడా కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. మే 14 వరకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా చాలా సమతుల్యంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయం ఏది చేపట్టినప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా తానవ్వక ఇతరుల మనసు నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా ముందుకు జాగ్రత్తగా వెళ్ళాలి. బంధుమిత్రుల యొక్క సలహా సూచనల మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళి జాగ్రత్త వహించకపోయినట్లయితే తద్వారా అదే బంధుమిత్రులతో కలహము, తద్వారా మానసిక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. తామున్నటువంటి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, వ్యవహార రంగాలలో అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు. ప్రస్తుతానికి ఏ పనైనప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు జన్మరాశుల సంచారం వలన శారీరకమైనటువంటి అనారోగ్యము, శరీరానికి కష్టము, అవమానములు, కష్టములు, నష్టములు, దుఃఖములు ఏర్పడుతూ ఉంటాయి. స్థిరచరాస్తి విషయాల్లో మాత్రం అనుకోనటువంటి ఒక సమస్య ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. న్యాయస్థానం వరకు కూడా వెళ్ళవలసిన అవసరం వస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోయినట్లయితే న్యాయస్థానం అంటే కోర్టు కూడా వెళ్ళాల్సిన సందర్భం వస్తుంది. శుభకార్యాలు సైతం వాయిదా వేయవలసి వస్తుంది. అట్లాగే ఈ రాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి దూర ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ విధుల్లో కూడా అనుకోకుండా ఉద్యోగ భంగము జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి ఆలోచించి మాత్రమే అడుగు ముందుకు వేయాలి.
వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా నష్టాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. సోదరులతో విభేదించి తద్వారా కొంత ఏదో ఒక విషయంలో, స్థిరచరాస్తి విషయంలోనూ, కుటుంబ వ్యవహారాల విషయంలో ఏదో ఒక విషయంలో సోదరులతో విభేదించి తద్వారా కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ కూడా మీరు ఎవరికీ అప్పచెప్పకుండా ముఖ్యమైన కార్యాలు వచ్చినప్పుడు కూడా సహజంగా మిథున రాశి వాళ్ళకి ఇతరుల మీద ఆధారపడేటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అందులో ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీరు ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మీ కార్యాలు మీరు స్వయంగా మీరు కష్టపడితేనే దానివల్ల కొద్ది ఫలితాలు చేజిక్కించుకోగలుగుతారు. ఇతరుల మీద ఆధారపడినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారైతే ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీయానం చేయాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మే 18 నుంచి తర్వాత ప్రయత్నం చేయండి. మే 18 ముందు మాత్రం మీరు ప్రయత్నం చేసినట్లయితే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దశమ స్థానంలో శని సంచారం వలన మానసికంగా తీవ్రమైన సంఘర్షణ ఎదుర్కోవలసి వస్తుంది. ఆ మానసిక యొక్క ఆందోళన వలన మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. తామున్న రంగంలో ప్రతి కార్యము ఓర్పుతో నేర్పుతో మాత్రమే సాధించాలి. చివరిగా మీ యొక్క పట్టుదలతో చేపట్టిన ప్రతి కార్యాన్ని కూడా పూర్తి చేస్తారు. మే 18 తర్వాత తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేనట్లయితే సమస్యలు ఎదుర్కొంటారు. దశమలో ఉన్న శని వేగస్థాన వీక్షణ వలన ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్వినియోగం కావడం కానీ, ఎవరికైనా ఇస్తే రాకపోవడం కానీ జరుగుతుంది. ఈ సంవత్సరం గోచారంలో ఉన్న గ్రహములన్నీ కూడా ఏమంత అనుకూలంగా లేవు. అతి సామాన్యమైనటువంటి కాలము అని చెప్పవచ్చు ఈ మిథున రాశి వారికి. వివాహ ప్రయత్నాలు కూడా కాస్త ఆలస్యంగానే అవుతాయి. విద్యార్థులకు మాత్రం కాస్త మంచి కాలం చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త కష్టకాలమే. పదవీ గండం కూడా ఏర్పడవచ్చు. కళారంగం వారికి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు మరిన్ని ఉత్తమ ఫలితాలకై ఔదుంబర వృక్షము నాటాలి. ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు ఉంటుంది కదా, మేడి చెట్టు తీసుకొచ్చి మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ, ఏదైనా నది ఒడ్డును కానీ, కాలువ ఒడ్డును కానీ ఎక్కడైనా నాటేసి అది పెరిగేంత వరకు మీరు దాన్ని రక్షణ వహించాలి. ఎందుకంటే ఔదుంబర వృక్షము అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం అని చెప్పేసి చెప్పబడుతుంది మనకి. అందువల్ల అది నాటి కాస్త పెరిగి పెద్ద అయ్యేంత వరకు దాని సంరక్షణ వహించండి. అట్లాగే నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 5, 6. అట్లాగే అదృష్ట రంగులు వచ్చేసి ఇంద్రనీలము, తెలుపు, ముదురు ఆకుపచ్చ. అదృష్ట రత్నం వచ్చేసి జాతిపచ్చ రాయి కానీ, వజ్రం కానీ పెట్టుకోవచ్చు. అదృష్ట దిశ వచ్చేసి పడమర. అట్లాగే ఈ రాశి వారు ప్రతి నెలలో కూడా ఒక 3 రోజులు మౌనం వహించాల్సి వస్తుంది. అష్టమచంద్ర స్వభావం ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు ఉన్న రోజు వీలైనంత వరకు మౌనంగా ఉంటూ ముఖ్యమైన కార్యాలన్నీ వాయిదా వేసుకుంటూ ఆ తర్వాత మొదలుపెట్టినట్టయితే విజయవంతమవుతాయి. లేదా ఆ సమయంలో కనుక మీరు మొదలు పెడితే ఖచ్చితంగా వివాదాలు, కోర్టు కేసులు, పోలీసు కేసులు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి మాసంలో నేను చెప్పినటువంటి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా నియమాలు పాటిస్తారని చెప్పేసి కోరుకుంటూ శుభం.